అమ్మమ్మా, అమ్మమ్మోయ్, అయ్యో నీ కడుపు కాల కదలేదు, పోయావేమో అనుకుంటావురా. నేను పోతే ఈ ఊళ్ళో ఎవరు నీకు దిక్కుండ్రు. ఈ వంశానికి చెనిగొట్టులో దాపరించావు నువ్వు, నీ మోకవును దిక్కలోడా. ఎందుకు ఇలా నోరు పారేసుకుంటావు? నువ్వు పస్తు రెండుకొడతాను కదా, గొంతెండిపోయేలా దండో రేసి ఊరంతా తిరిగి బియ్యం తీసుకొచ్చాను. ఇంకోసారి తిక్కలోడా అన్నావు, రాజు బండి కట్టేస్తాడంతే. నీ బండిని తీసుకెళ్లి ఊరవతల ఏట్లో దింపరా. ఒళ్ళొంచి పని చేయకుండా ఇంటింటికి ఎన్ని బెచ్చమెత్తుకొని ఎంగిలి మెతుకులతో కడుపు నింపుకుంటున్నావు. సిగ్గు ఎగ్గు లేకుండా నీతో కలిసి ఆ ఎంగిలి మెతుకులు తింటా కాటి కాలు సాపుకుని కూకున్నాను. ఇది ఒక బతుకు, నీది ఒక జన్మ. పనికి మాలేదవా. రాజు బండి కట్టేస్తాడు, జాగ్రత్త. ఈ కొరివితో నీ రెండు కళ్ళల్లో పొడిసేస్తాను. రోసానికి ఏం తక్కువ లేదు. ఈ ఊరే ఎగతాళిగా మాట్లాడినప్పుడు నీకు రోసం రాలేదు, నేను మాట్లాడితే మాత్రం నీకు రోసం వచ్చిందా? దేవుడా, వీడికి ఎప్పుడు బుద్ధి వస్తుందో, ఎప్పుడు బాగుపడతాడో తెలవడం లేదే. ఓసేయ్, ఏమే ఇలాంటి వాడిని నాకు అంటగట్టి పోయావు కదే. ఒరే ఒరే ఒరే, పోతున్నాడు. ఒరే కథ తినేసి పోరా. రాజు పెదరాన్నింట్లోనే చద్దన్నం తినేశాడు. మెక్కేసావన్నమాట. రేపు నేను సత్తే నా నోట్లో కూడా బియ్యం వేస్తారు, వాటిని కూడా ఏరుకు తినరా ముద నష్టపోడా. ఎక్కడిలో దుకాణం పెట్టారు, రెండే అటువైపు వెళ్ళిపోదాం. పసుపు పందిళ్ళన్నీ వేశారు, ఊరేగింపుకు ఊరు వాడ. 1,90,000 పనులున్నాయి, ఇప్పుడు ఎందుకు పిలిచావు? నేనేం పిలవలా, పిల్ల పెళ్లి కొడుకుతో మాట్లాడారట, తీసుకెళ్ళు. ఏంటి, పిల్ల పెళ్లి కొడుకుతో మాట్లాడాలా? చూడు పేరయ్య బాబు, ఈ పిల్ల నానే